నమస్తే సకలు. ఈరోజు కథ. స్టేషన్లో రైలు వచ్చి ఆగింది. భానుమతి ఆతృతగా కృష్ణప్రసాద్ కొరకు చూస్తోంది. కానీ డ్రైవర్ కనిపించాడు. అమ్మగారిని చూడగానే దగ్గరికి వచ్చి నమస్కరించాడు. అయ్యగారేరి? రాలేదమ్మా, చాలా పనుందంట. భానుమతికి చాలా నిరుత్సాహంగా అనిపించిన కోపం మాత్రం రాలేదు. ఈ 10 రోజుల ఎడబాటుతో బంధువుల మధ్య కూర్చుని అందరూ కృష్ణప్రసాద్ పేరు ప్రతిష్ఠించి మెచ్చుకుని ఉంటే, అలాంటి భర్త దొరికిన నువ్వెంతో అదృష్టవంతురాలువే భాను అని అభినందిస్తుంటే భానుమతికి మనసంతా ఎంతో సంతోషంగా అనిపించేది. భర్త మరింత ప్రేమాస్పదుడిగా కనిపించాడు. అహర్నిశలు అతన్ని గురించిన మాటలతోనే గడిపిన భానుమతికి మనసంతా భర్త పట్ల మరింత అనురాగం ఉరకలు వేస్తోంది. ఎన్నో రోజుల తర్వాత భర్త పట్ల మళ్ళీ తన దాంపత్యం ఆకర్షణ కలగసాగింది. కొత్త పెళ్లి కూతురులా భర్త సాన్నిధ్యం కోసం మనసు తప్పిస్తోంది. భానుమతి ఇంటికి వచ్చింది. సునీత స్నానం చేసి నిద్రపోయింది. కిరణ్ హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. భానుమతి వచ్చేసరికి కృష్ణప్రసాద్ క్లయింట్తో కూర్చుని మాట్లాడుతున్నాడు. 10 గంటలకి హడావిడిగా కోర్టుకు వెళ్ళేటప్పుడు భానుమతి దగ్గరకు వచ్చాడు. బాగా జరిగిందట పెళ్ళి? మీరు రాలేదని అందరూ అడిగారు. చూసావా, వస్తే ఏమి ఉండేదే, రాకపోతేనే అడుగుతారు. భానుమతి భర్త దగ్గరకు వచ్చింది. చూడు, ఆ వంట మనిషి కూతురికి జ్వరం వచ్చిందట. వరంగల్ వెళ్ళి 1 వారం రోజులైంది, ఇంకా రాలేదు. ఉత్తరం రాయి. అయ్యో, ఈ 1 వారం రోజులు మీకు ఇబ్బంది అయిందా? భానుమతి నొచ్చుకుంది. తను అక్కడ చిన్ననాటి స్నేహితురాల మధ్య కులాసాగా ఉంటే ఇక్కడ భర్త భోజనానికి ఇబ్బంది పడుతూ గడిపాడు కాబోలు. కృష్ణప్రసాద్ కోటు వేసుకుంటున్నాడు. నాకేమీ ఇబ్బంది కలగలేదు. సత్యవతికే బాగా ఇబ్బంది అయినట్టుంది. పాపం వంట పని అంతా మీద పడింది. అయ్యో, భానుమతి ఇంకా నొచ్చుకుంది. కృష్ణప్రసాద్ కోర్టుకు వెళ్ళిపోయాడు. భానుమతికి ఏదో అసంతృప్తిగా అనిపించింది. భర్త దగ్గరగా వెళ్ళగానే వెళ్ళాలనే కోరిక తీరలేదు. ఇదేమిటి, మరీ చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నాను. ఆయన పని హడావిడిలో ఉన్నారు. నేను పని పాట లేకుండా తీరిగ్గా కూర్చున్నాను కాబట్టి ఇలాంటి సిగ్గుమాలిన ఆలోచనలు వస్తున్నాయి అనుకుంది. సత్యవతి ఆ పూట వంట చేసింది. నీకు చాలా శ్రమైనట్టుంది అంది భానుమతి. పర్వాలేదులే, నేనేం పరాయి వాళ్ళకి చేయడం లేదుగా. భానుమతి కళ్ళు సత్యవతి కట్టుకున్న చీర మీద నిలిచాయి. అది భానుమతి చీర. ఒక్క క్షణం భానుమతి మనసు రుసరుసలాడింది. మళ్ళీ అంతలోనే సంభాళించుకుంది. పాపం చాకలి బట్టలు తాలేదేమో, నా చీర కట్టుకుంటే తప్పే ఉందిలే అని సరిపెట్టుకుంది. ఆ రాత్రి కృష్ణప్రసాద్ పని ఉందంటూ రాత్రి చాలా ఆలస్యంగా వచ్చాడు. భానుమతి నిద్రపోయింది. అమ్మాయి భాను, గోవర్ధనం గారు పిలుస్తూ లోపలికి వచ్చారు. రండి రండి అంటూ భానుమతి చేతిలో పని వదిలేసి కుర్చీ తెచ్చివేసింది. నువ్వు ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు? కూర్చుంటూ అడిగారు. 1 వారం రోజులైందండి. అలాగా, నాకు తెలియదు సుమా. నేను నువ్వు ఊర్లో లేనప్పుడు 2 సార్లు కృష్ణుడి కోసం వచ్చాను, కానీ కలవలేదు. బాగా పని ఒత్తిడిలో ఉన్నట్టున్నాడు. భానుమతి నవ్వింది. ఆయనకి నాతో మాట్లాడే తీరుబడే ఉండడం లేదు. అంత బిజీ అయిపోయారు. పైనుంచి ఆ క్లబ్ ఒకటి. అంత సంపాదించి ఏం చేసుకుంటాడమ్మా? ఉన్నది ఒక్కగానొక్క పిల్ల. నేను కూడా అదే అన్నాను. ఈసారి కలిస్తే మీరు కూడా చెప్పండి, ఉండండి, మీకు కాఫీ తెస్తానంటూ లోపలికి వెళ్ళింది. ఏమిటి అర్జెంటుగా రమ్మని కబురు చేశావు? భానుమతి ఇచ్చిన కాఫీ అందుకుని తాగుతూ అన్నాడు ఆయన. మీతో చాలా పని కలిగింది. ఏమిటమ్మా అది? మన సునీతకి సంబంధం కుదిరి లగ్నపత్రిక రాయాలి. మీరు దగ్గరుండి ఆ పని చేయించాలి. ఆయన కాఫీ తాగడం మర్చిపోయిన వాళ్ళ తలెత్తాడు. సునీతకా పెళ్ళా? ఇంత అర్జెంటుగా పెళ్ళికొడుకు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? ఎక్కడి నుంచో ఊడిపడే పరాయివాడు కాళ్ళండి, మన ఇంట్లో మనిషే కిరణ్. ఆయన ఇంకా ఆశ్చర్యంగా చూశారు. కిరణా? సునీతకి అతనంటే గిట్టదుగా. అది ఇదివరకటి సంగతి. ఇప్పుడు ఆ స్వభావం మారిపోయింది. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎక్కడలేని ఆత్మీయత. మీరు సునీత దగ్గర కిరణ్ని కాస్త ఏదైనా అని చూడండి, మళ్ళీ మీరు మాట్లాడకుండా అతని వైపు జవాబు చెప్తుంది. చిత్రంగా ఉందే. ఇంతలో కృష్ణప్రసాద్ రానే వచ్చాడు. అదిగో ఆయన కూడా వచ్చారంది భానుమతి. గోవర్ధనం గారు తల పంకించారు. ఇదన్నమాట అసలు సంగతి. కిరణ్ తరఫున ఆస్తి కోసం మీ ఆయనకి ఎందుకు దావా వేశాడో, ఇంట్లో ఎందుకు తెచ్చి పెట్టుకున్నాడో ఇప్పుడు అర్థమైంది నాకు. ఇదంతా అల్లుడిని చేసుకోవాలనే పన్నాగం అన్నమాట. అల్లుడిని చేసుకోవాలని నేను ఇదేమీ చేయలేదు. అదొకటి నా మీద నింద వేయకండి అన్నాడు కృష్ణప్రసాద్. భానుమతి అతనికి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. భాను, సత్యవతి ఎక్కడ? లోపలుందండి. నా ఆఫీస్ గదిలోకి రమ్మని. రేపు కోర్టులో ఆవిడ సాక్ష్యం ఉంది, దాని గురించి మాట్లాడాలి. అలాగేనండి, ఆయన వచ్చారు. ఆ లగ్నపత్రిక రాయడం సంగతి మాట్లాడండి. అబ్బా భాను, నాకు టైమే లేదు. అదేదో నువ్వు చూద్దు. ఇది పరాయి వాళ్ళ సంబంధం ఏమి కాదుగా, మనవాళ్ళేనయ్యే. అయితే మాత్రం దానికి పద్ధతి సంప్రదాయం ఉంది కదండి. నాకు పని ఉందో, ప్లీజ్ నువ్వు ఆ ఏర్పాట్లన్నీ చూద్దు. నా బుర్రలో ఆ కేసుల గురించి ఆలోచనలన్నీ డిషం అంటున్నాయి. వాటితోనే నా మతి పోతోంది. ఈ ఇంటి బాధ్యతలు కూడా నన్ను ఎత్తిన పెట్టకు. సునీత కిరణ్ల వివాహం నీకు ఎలా ఇష్టం ఉంటే అలా జరిపించుకో. అన్నిటికీ నేను పచ్చజెండా ఊపేస్తాను. నీకు లైన్ క్లియర్ అనుకో. పెద్దవాడు బాబాయ్ ఉన్నాడు, ఆయన సలహా తీసుకుని సంప్రదించు. నాకు 1 కప్పు మంచి కాఫీ పంపు. సత్యవతిని రమ్మను అని చెప్తూ లోపలికి వెళ్ళిపోయాడు. భానుమతి నిట్టూర్చింది. ఇదండి వరస అంది. డబ్బు సంపాదన పిచ్చిలో పడిన అందరూ అంతేలేమ్మా అన్నారు ఆయన. మీరు 1 నిమిషం కూర్చోండి, నేను ఆయన కాఫీ ఇచ్చి వస్తానని వెళ్ళింది భానుమతి.
లోపల భానుమతి సత్యవతి ఆయన నిన్ను పిలుస్తున్నారు అని చెప్పడం వినిపిస్తోంది. 5 నిమిషాల తర్వాత అతని ముందు నుంచి ఒక వ్యక్తి కృష్ణప్రసాద్ ఆఫీస్ గదిలోకి వెళ్ళింది. భానుమతి కాఫీ ఇచ్చింది. ఇంత క్రితం ఇక్కడి నుంచి వెళ్ళింది ఎవరు భాను అని అడిగారు గోవర్ధనం గారు. ఎవరేమిటండి? సత్యవతి. సత్యవతి? మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చారేమో అనుకున్నాను. అలా ఎందుకు అనుకున్నారు? సత్యవతిలో ఏదో మార్పు వచ్చింది. మీ ఇంటికి వచ్చినప్పటికంటే ఇప్పుడు తేటగా ఉంది. మనుషులు నిశితంగా ఉంటే అదొక కళ వస్తుంది రండి. సునీతని కిరణ్ చేస్తున్నామని ఆమె చాలా సంతోషంగా ఉంది అంది భానుమతి. నీ మాట చెప్పు భాను, కిరణ్ నీకు సంతృప్తిగా అనిపిస్తున్నాడా అని అడిగారు ఆయన. కిరణ్ ప్రసక్తి రాగానే భానుమతి ముఖంలో సంతృప్తి, ఆనందం కనిపించాయి. కిరణ్కి ఏమండి, బంగారం లాంటి కుర్రాడా, మొండితనం నిర్లక్ష్యం పోయాయి, ఎంత బుద్ధిమంతుడయ్యాడు అనుకున్నారు అంది. సునీతకి ఇష్టం, ఇంకా అభ్యంతరం ఏముంది? ఇంతకీ లగ్నం ఎప్పుడైతే బాగుందనుకున్నారు? అదేగా మీరు చెప్పాలని కబురు చేసింది. ఉండండి పంచాంగం తెస్తాను. భానుమతి వెళ్ళి పంచాంగం తెచ్చిచ్చింది. ఆయన అది అందుకుని ఒక తెల్ల కాగితం కలం అడిగి దాని మీద లెక్కలు వేసి లగ్నబలం చూడసాగారు. అవతల గదిలో కృష్ణప్రసాద్ సత్యవతి కూర్చుని మాట్లాడుతున్నారు. చీకటి పడింది. గురువారం 24వ తేదీ బాగుందమ్మా అంటున్నారు గోవర్ధనం గారు. అయితే అదే ఖాయం అనుకుందాం. ఉండండి, చీకటి పడింది, లైట్ వేస్తానంటూ భానుమతి వెళ్ళి లైట్ వేసింది. అవతల గదిలో సత్యవతి కృష్ణప్రసాద్ ఇంకా మాట్లాడుతున్నారు. కానీ చీకటి పడింది కానీ లైట్ వేయాలని కానీ ఆ ధ్యాసే లేనట్టుగా కూర్చున్నారు. ఈరోజుకి కథ సమాప్తం అండి. రేపు కలుద్దాం. నమస్తే.